నమస్తే, వెల్కమ్ టు రీతం తెలుగు. మేడిగడ్డ ప్రాజెక్ట్ పై జరుగుతున్న విజిలెన్స్ విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఈ బ్యారేజ్ నిర్మాణంలో ఏకంగా 3,200 కోట్ల అవినీతి జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాలకు వచ్చారు. ఈ అవినీతి వ్యవహారంలో మొత్తం 32 మంది అధికారుల పాత్ర ఉందని తేల్చారు. అంతేకాకుండా నిర్మాణంలో చాలా లోపాలు గుర్తించడంతో మేడిగడ్డకు మరమ్మతులు చేసినా ప్రయోజనం తక్కువే అని విజిలెన్స్ విచారణలో తేలినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న విజిలెన్స్ విచారణపై మధ్యంతర నివేదికను సైతం రూపొందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు ఒక్క బ్లాక్కే పరిమితం కాలేదని మరిన్ని బ్లాక్లకు విస్తరించిందని విజిలెన్స్ గుర్తించింది. బ్యారేజ్ లో మహారాష్ట్ర వైపు ఉన్న బ్లాక్లన్నింటిలో సమస్యలున్నట్లు తేలింది. నిర్మాణం పూర్తయిన తొలి ఏడాది నుంచే సమస్యలు తలెత్తాయని, అయితే వాటిని పరిష్కరించకపోయేసరికి ప్రస్తుతానికి 11 పిల్లర్లలో సమస్యలు వచ్చినట్లు చెప్తున్నారు. వీటిని ఇలాగే వదిలేస్తే త్వరలోనే మిగతా పిల్లర్లు కూడా కుంగిపోవడం ఖాయమని అంటున్నారు. అయితే నిర్మాణ సంస్థ మాత్రం పునరుద్ధరణ పనులతో పాటు కాపర్ డ్యాం నిర్మాణానికి సైతం ముందుకు రావడం లేదు. బ్యారేజ్ నిర్మాణం పూర్తి 2 ఏళ్లు పూర్తయ్యాయని, ఇప్పుడు బాధ్యత తమది కాదని వాదిస్తోంది.